మోకాళ్ళ నొప్పులు అనగానే వయసుతో సంబంధం లేకుండా ఈ మధ్య కాలంలో అవును. చాలా మంది ఫేస్ చేస్తున్నారు. అవును, 25 ఏళ్ళకి కూడా వచ్చేస్తున్నాయి. కానీ బిగినింగ్ లో, ఎందుకంటే ఏజ్ ఫ్యాక్టర్స్ మనం చూసినప్పుడు 25, 30 ఏళ్ళు, 35 ఏళ్ళకి కూడా కనిపిస్తుంది కాబట్టి బిగినింగ్ స్టేజ్ లో మనం అలాంటి పరిస్థితులు వస్తే నియంత్రించడానికి మార్గాలు ఉన్నాయా? ఉదయాన్నే నిద్రలేయంగానే మోకాలు నొప్పులు వేయడము, ఇండియన్ టాయిలెట్ మీద కూర్చొని లేసినప్పుడు మోకాలు నొప్పులు రావడము, కొంచెం దూరం నడిస్తే మోకాలు నొప్పులు రావడం, కటకట సౌండ్లు రావడము, ఇలా వచ్చినప్పుడు జనరల్ గా జనాలకు ఉన్న ఆలోచన ఏంటంటే, ఒకసారి మోకాలు నొప్పులు వచ్చినాయంటే ఓ అమ్మాయి ఇంక నాకు ఆపరేషన్ చేసుకోవాలా, మోకాలు కోసేస్తారు, ఇంక దానికి పోయేదానికన్నా బదులు ఇదేదో ఈ బాధలే భరిస్తామని చెప్పేసి అశ్రద్ధ చేస్తారు. అది చాలా పెద్ద పొరపాటు సార్ యాక్చువల్ గా. అంటే మోకాళ్ళల్లో ఈ తొడ ఎముక కాలు ఎముక మధ్యలో ఉన్న గుజ్జు ఆర్టికులర్ కార్టిలేజ్ కరగడం మొదలు పెట్టింది కాబట్టి, అది కాకుండా తొడకు ఉండేటటువంటి కండరాలు కొంచెం వీక్ గా ఉంటాయి కాబట్టి అప్పటికప్పుడు నొప్పులు అవి తెలుస్తాయి. సో ఈ సమయంలో మామూలుగా గైడ్ లైన్స్ చెప్తుండేది కూడా, కొన్ని సప్లిమెంట్స్ వాడుకొని ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే కణజాలం తొందరగా కరిగిపోకుండా కంట్రోల్ చేయాలి. కొన్ని ఎక్సర్సైజెస్ చేయాలి. ఆ ఎక్సర్సైజెస్ ఏంటంటే తొడ కండరాలు స్ట్రాంగ్ చేసుకుంటూ, కాలు కింద ఉండే కండరాలు స్ట్రాంగ్ చేసుకుంటూ పోతే శరీర భారాన్ని ఈ కండరాలు భరిస్తాయి. అప్పుడు భారం వచ్చి మోకాళ్ళ మీద పడదు, తొందరగా మోకాళ్ళ గుజ్జు అరగదు. ఆపరేషన్ పోవాల్సిన అవసరాన్ని చాలా డిలే చేయొచ్చు. అలా సప్లిమెంట్స్ గురించి ఆలోచించినప్పుడు మన దగ్గర ఉండేటటువంటి క్లినికల్ గా వెల్ ప్రూవన్ గ్రాండ్ వాక్ అని చెప్పేసి చెప్పాలి సార్. సో ఈ గ్రాండ్ వాక్ లో సాచెట్స్ ఉంటాయి. దీంట్లో 8 రకాల సప్లిమెంట్స్ ఉంటాయి సార్. క్లినికల్ ట్రయల్స్ లో ఏ డోసులు అయితే వాడినారో అదే డోస్ లో 8 సప్లిమెంట్స్ ఇవ్వడం జరిగింది. గ్లూకోజమైన్ వచ్చేసి 1.5 గ్రామ్స్, కాండ్రాయిటిన్ 1.2 గ్రామ్స్, కుర్కుమిన్ 1.5 గ్రామ్స్, బోసిలెస్టరాటా 250 mg, కొల్లాజన్ 40 mg, పైనస్జాడిన్ బార్క్ ఎక్స్ట్రా 100 mg, పైపిరిన్ 15 mg, వైటమిన్ సి 80 mg. సో 8 రకాలు హై డోస్ లో ఇచ్చినాం కాబట్టి 7.5 గ్రామ్స్ పౌడర్ రోజుకొకటి నీళ్ళలో పోసుకోవాలి సార్. ఒక 200 ml ఒక పావు లీటర్ నీళ్ళల్లో గ్లాస్ లో కూడా పోసుకొని చేసుకోవచ్చు సార్ యాక్చువల్ గా. సో ఇలా ఏంటంటే పౌడరు ఇది కరగాలంటే కొంచెం పావు లీటర్ నీళ్ళలో పోయాలా. సో ఇలా పోసుకోండి సార్. దీంట్లో 7.5 గ్రామ్స్ పౌడర్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా షేక్ చేసుకోవాలి. బాగా కరగాలన్నమాట. ఇది ఆరెంజ్ ఫ్లేవర్ లో ఉంటది. భోజనం తర్వాత, ఉదయం గానీ మధ్యాహ్నం గానీ, భోజనం తర్వాత, రాత్రిపూట అవాయిడ్ చేయమని చెప్తాము. ఉదయం గానీ మధ్యాహ్నం గానీ, భోజనం తర్వాత కొంచెం ఈ విధంగా తాగినారంటే అట్లీస్ట్ ఒక 3 నెలలు సార్. ఎందుకంటే 8 రకాల సప్లిమెంట్స్ ఇచ్చినాం కదా, దాంట్లో బెరడు నుంచి తీసినటివి, పసుపు నుంచి తీసినట్టు అన్ని ఉంటాయి కదా, ఆల్మోస్ట్ రసనాలానే ఉంది, జ్యూస్ లాగా. భోజనం తర్వాత తాగమని చెప్తాం. అలా తాక్కుంటూ పోతే కనీసం ఒక 3 నెలల పాటు వాడుకుంటే ఇది చేసే మేలు ఏంటంటే, ఏదైతే గుజ్జు ఉందో అది అరిగిపోయేదానికి బాడీ కొన్ని కెమికల్స్ రిలీజ్ చేస్తుంది. ఆ కెమికల్స్ ని రిలీజ్ కాకుండా అడ్డుపడుతుంది. గ్లూకోజమైన్, కాంట్రాక్టిన్ 2 కాంట్రో ప్రొటెక్టివ్ ఏజెంట్స్. సో ఇవి పోయి ఆ గుజ్జును కాపాడడానికి, ఆ గుజ్జు హెల్త్ ని ఇంప్రూవ్ చేయడానికి, ఆ గుజ్జు ఇంటిగ్రిటీని పెంచడానికి సహాయపడుతుంది. దాంతో పాటు మోకాల్లో ఉన్న వాపుని తగ్గిస్తుంది, ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. సో ఈ రకంగా ఒక 3 నెలల పాటు వాడుకుంటే ఖచ్చితంగా మోకాళ్ళ నొప్పులు సిగ్నిఫికెంట్ తగ్గుతాయి. మేబీ 15-20 ఇయర్స్ దాకా కూడా గ్రేడ్ 4 కు పోకుండా కాపాడుకునే దానికి ఆస్కారం ఉంటుంది. అప్పుడు ఈ ఆపరేషన్ చేసుకోవాల్సిన అవసరం కూడా చాలా వరకు బాగా డిలే చేయొచ్చు. అదృష్టం బాగుంటే అసలు అవసరం కూడా లేకుండా నెట్టుకుని రావచ్చు.